We'll come back again. పాపం బాగా సిగ్గుపడుతున్నాడు. టీమ్ విన్ అయితే ఎఫర్ట్స్ మరి మనం సంతనకే ఇవ్వాలి. ఓడిపోయిరా జీవనన్న ఫారినర్స్ దింపిండు. ఇది ప్రకృతికి విరుద్ధంగా ఇది. అరే 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 వావ్ 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 వాట్ ఏ షాట్. మస్తు అంటే మస్తు ఖతర్నాక్ ఇచ్చారు. కిరీటం పెట్టుద్దా. So we'll wait for the game. Let's start. Hi, hello everyone, namaste, welcome back to MJR Lifestyle Vlogs. చాలా డేస్ అవుతుంది వ్లాగ్ తీసి. ప్రజెంట్ వచ్చేసి వాళ్ళైతే ఒక చిన్న వ్లాగ్ ప్లాన్ చేసినాం. ఇక్కడ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్లాన్ చేశారు. 6 టీంలో ఆడుతున్నాం. మొత్తం 4 గంటలు ఒకటే కోర్టు, జస్ట్ ఫర్ టైం పాస్. సో ఇది గైస్ ఏలట్ ముచ్చట. సో చూడండి చిన్న షార్ట్ వ్లాగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మ్యాచ్కి మా వాళ్ళు కూడా వస్తారు, మొత్తం గర్ల్స్. ఎందుకే ఎంకరేజ్మెంటా? చీర్ గర్ల్స్ మీరు చీర్ గర్ల్స్. నువ్వు విన్ కావాలా అని అనాలా. చూసారా ఇట్లుంటుంది. అందరు మనోళ్ళే కదా ఇక. సో అట్లా ఏం కోరుకోను అన్న ఎవరైనా. 12 అవుతుంది ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయింది. మనోడు నవీన్ గారు నన్ను పిక్ చేసుకుంటా అన్నాడు, ఇంకా రాలేడు. సెంటర్లకి ఎంత కొట్టుకొని వస్తుంది చూసిన వాడు. వచ్చింది మన కోర్టు. ఇదేంద్రా వేర్ హౌస్ లెక్క ఉన్నది అనుకుంటారా? కాదు, వేర్ హౌసే, కానీ వెనకాల బ్యాడ్మింటన్. ఇది జస్ట్ ఎంట్రీ కోర్టు. మన గ్యాంగ్ వీడు మొత్తం ఆడ ఆల్రెడీ టీమ్ అప్ అయిపోయారు. బ్లెస్సింగ్ తీసుకోరన్నది. ఆశీర్వదించా. నువ్వే విన్ అవుతావు పో. విజయం మనదే. మీకు వాళ్ళకి పడ్డదంటే మీరే విన్ అవుతారంటే లేదు విశాంత్ గారు తీసుకొచ్చి మచ్చని పోగొడతాడే. డోంట్ వరీ అని చెప్పిండు. గుర్తుపెట్టుకో, తర్వాత ఆడుకుందాం. ముందే లీకేసినది లిక్కమ్మా. మాస్ పెట్టుకుంది. శ్రవంతి బాయ్స్ మీ ఎట్లా? We lost the match 17-21. ఓ ఆల్రెడీ అయిపోయిందా? ప్రతాప్ ముందుగా మ్యాచ్ పోయిందా? We'll come back again. Next match. చెప్పండి మీరు ఎవరెవరితో ఆడిరు? Sumo and Ashish bro. సుమో అండ్ ఆశిష్ అన్నారా? వాళ్ళు విన్ అయినరా? Yeah, they played very well. They played very well. వర్కౌట్ చేయాలన్నమాట. అదే ఇంకా ఇప్పుడే నిద్రలోకి వెళ్ళేసిన. చాలా గట్టి పోటీ ఇచ్చాం కానీ ఓడిపోయాం. అన్న నీ అయిపోయిందా? అయిపోలేదా? పాపం బాగా సిగ్గుపడుతున్నాడు. మీరు అయిపోయిందా అన్న? నెక్స్ట్ పేరు చెప్పు. మా ఫ్రెండ్ థండర్ రవి. జనరల్ నీది అయిపోయిందా? లాస్ట్ గేమ్ అన్నది. మీ టీం పేరేంటి? థండర్ గైస్. టీం బాయ్ ఎవరు? జీవనే. టీం బాయ్ పార్ట్నర్ మీరిద్దరేనా? మేమిద్దరమే. గుడ్ ఆల్ ద బెస్ట్. రెడ్డి, రాజేష్ రెడ్డి, నాగులపల్లి వన్ టీమ్. అన్వేష్ రెడ్డి అండ్ నిశాంత్ రెడ్డి వన్ టీమ్. అస్సూరు పోర్టుగాల్. హాయ్ మిస్టర్ గంగారెడ్డి. మాది టీమ్ ఎఫ్. మనది ఇప్పటిదాకా టిప్స్ అండ్ ట్రిక్స్. ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎట్లా ఆడిర్రు ఏంది అన్ని నోట్ చేసుకున్నాడు. మన కోచ్ నోట్ చేసుకుంటాడు. అట్లా నోట్ చేసుకుని మొత్తం నాకు చెప్పిండు. టీమ్ విన్ అయితే ఎఫర్ట్స్ మరి మనం సంతనకే ఇవ్వాలండి. సంతగాడికి అలా ఆయన విన్ అయినాకనే ఇస్తుందంట. చూద్దాం మరి అలా ఆయన విన్న వాళ్ళని కోరుకుందాం. దాని ముఖం చూపి అందుకోసం శ్రవంత్ అక్కకి ఫీవర్ వచ్చింది. కానీ అలా ఆయన టోర్నమెంట్ ఎట్లా ఆడతాడో చూడడానికి వచ్చింది. అలా ఆయనని గెలిపిద్దామని వచ్చింది. గంగారెడ్డి మా టీంలో ఆడ అంటే అలా వైఫై నా కంపెనీ ఆడి గెలుద్దామని అన్నది. అయ్యో గుడ్ నవీన్ గుడ్. మంతన్నా ఫీడ్బ్యాక్ ఇస్తావా నీ మ్యాచ్ గురించి? టైం ఉందా? We won the first match. Yeah, he won. Manish and Pratapam. Second match ఇది. Second మనకి టీమ్ కి 5 మ్యాచెస్ ఉంటాయి. 16 గేమ్ పాయింట్.
టీమ్కి 5 మ్యాచెస్ ఉంటాయి, తర్వాత క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ అండ్ క్యాష్ బ్యాక్ అవార్డెడ్ ఫర్ ద ఫైనల్. నవీన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, నాగులపల్లి వానెట్ ఓడిపోయిరా, గెలిచినాం. ఓడిపోయిరా. ఒకటే మ్యాచ్ చెప్పాలా ఎట్లుంది ఆయన మంచి టీమ్మేటా? విన్ అయినావా నవీన్ రెడ్డి? పాయింట్స్ అప్డేట్ ఇస్తున్నా గేమ్ 1 గేమ్ 2 గురించి. సో అట్లా ఇప్పటిదాకా 2 గేమ్స్ అయినాయి, ఒకటి నవీన్ అన్న గెలిచారు, ఒకటి మేము గెలిచినాం. ఇప్పుడు నెక్స్ట్ జీవనన్న వర్సెస్ గంగన్న మ్యాచ్ వస్తుంది. మిస్ చేసిండు, ఇది కూడా చాలా రేర్గా జరుగుతుంది, నువ్వు అది క్యాచ్ చేయాలా. దుంకిండు, కాకపోతే పాపం అందలేదు, ఇట్స్ నాట్ హిస్ మిస్టేక్. చూడాలి ఎవరు విన్ అవుతారో. సంతన్నలు చాలా హార్డ్గా ట్రై చేస్తున్నారు. గుడ్ గేమ్ గుడ్ గాయ్స్. జీవనలు వైన్ సైడ్ వేస్తారు, పసికుండల మీద అలా ప్రతాపం ఏంటో నాకు అర్థమైతలేదు. వేస్తానే ఉన్నాడు షాట్లు. జీవనన్న ఫారినర్స్ దింపిండు, ఇది ప్రకృతికి విరుద్ధంగా. ఇది ఫారినర్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. జీవన్ నెక్స్ట్ టీం రెడీ ఉండాలి. మచ్చా విశాంత్ వర్సెస్ వీర ప్రతాపం మనీష్. ఇంతకు ముందు గేమ్లో ఇద్దరు లాస్ అయ్యారు, సో ఇప్పుడు గెలుపు వాళ్ళకి చాలా కీలకం, సో దట్ వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. రెండవ తుత్తది. సో ఈ గేమ్ బోగూరి గాయస్, డూ ఆర్ డై మ్యాచ్ ఆల్మోస్ట్. మీకు ఇది మీకు వాళ్ళకి. ప్రతాపం చాలా చక్కగా సందులలో వేస్తున్నాడు, వెరీ గుడ్ గేమర్, చాలా నీట్గా ప్లేస్లు వేస్తున్నాడు. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్. సుమంత్ నాకు నెక్స్ట్ మ్యాచ్ ఉందంట, ఓ ప్రాక్టీస్ చేస్తుండు. జీవనన్న వాళ్ళ పార్ట్నర్లతో టాక్టిక్స్ చేసుకుంటున్నారు. కమాన్ అవునవును, అలా గ్రూప్లో నోట్ చేసుకుంటారంట. గెలిచిన టీం బాన్. అయ్యో గెలిచినావా? గాయస్ మీరే నోట్ చేసుకోండి, ఇంతకుముందు ఓడిపోయిందని ముఖం కూడా చూపించలేడు, ఇప్పుడు గెలిచిన అని చెప్పి వీరత్వంతో కళ్ళు నెత్తికెక్కి వచ్చి మరి నేను గెలిచిన అని చెప్తున్నాడు. ఈయన పేరు విశాంత్ రెడ్డి ఫ్రమ్ తిమాపూర్. పోటీ ఇస్తారా? 1 సైడ్ గేమా చెప్పండి. అదే మరి సుమంత్ అన్న ఉన్న బలమంతా యూజ్ చేసి మరి షాట్లు ఇస్తున్నాడు. చూడాలి ఎవరు విన్ అవుతారు వీళ్ళిద్దరి మధ్యలో. మనిషి అన్న ఏంది మళ్ళీ ఇట్లా చేసినావు, చెప్పు ఏమైంది? మిస్ అయింది, నిన్న మంచి వచ్చింది, ఈరోజు ఎందుకో ఏమైంది? ఏమన్నా చేసినావా చెప్పు. ఇంకా 3 గేమ్లు ఉన్నాయి, విత్ 500 విల్ వన్ మ్యాచ్ అంతే అంట. ఇంకా నాట్ యెట్ డన్. ఐ యామ్ నాట్ డన్ యెట్. గెలిచాం. ఏమైంది ఇక్కడ ఇష్టమా సపోర్ట్? ఎవరితో గెలిచినావు? నీకెందుకు ఎవరితో గెలిస్తే కప్పు కొట్టు ముఖ్యం. మా ఆయన ఓడిపోయిన బాగుపడుతున్నావు. కొట్టు చూసినావా? ఓటమిని ఎలా ఫీల్ అవుతున్నారు? సో యాక్చువల్లీ చాలా మంచి గేమ్ ఇది, నేను మరీ ఇంత టఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి మేము ఆడుతున్నాం. ఆల్మోస్ట్ ఒక 50 గేమ్లు ఆడితే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 40 మేము గెలిస్తే 10 వాళ్ళు గెలుస్తుండే. కాకపోతే ఇదంతా ఫేక్, కాకపోతే వాళ్ళు ఇంత టఫ్ ఇస్తారని అనుకోలేదు. ఇక మేము కూడా చిన్న మిస్టేక్స్ చేసినాం. బట్ 50కి 40 గెలిచినోడికి టఫ్ అనిపించింది అంటుండు. ఇదంతా మీరే ఆలోచించండి ఒకసారి. ఒకటి ఏంటంటే మా ఆశీష్ చాలా ప్రెజర్గా ఫీల్ అయినా నాకు వచ్చి చెవులో చెప్పిండు ఇంతమంది ముందు. నాకు కొంచెం అంటే ఆశీష్ బేసిక్గా సిగ్గుపడతాడు, సో కొంచెం ప్రెజర్గా ఫీల్ అయ్యని చెప్పేసరికి ఇక నీకే నా సిగ్గులేంది. సో టీం అలా అయిపోయింది. ఓకే, దట్స్ ఓకే, మాకు ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ cheer up Naveen and Gangana now. Come on guys, come on. Good game guys. ప్రతాపం వాళ్ళు చాలా చౌక్యంగా చురుకుగా ఆడుతున్నారు. అరే వావ్ వాట్ ఏ షాట్. బై ద వే చక్కని బ్యాకప్ అక్కడ నవీన్ అన్నకి, రాకీ బాయ్ అటువంటి ప్లేయర్ కావాలి మనకి.
షెడ్యూల్ ప్రిపేర్ చేసిన నేను. సో సక్సెస్ఫుల్లీ నవీన్ అన్నలు క్వాలిఫై అయ్యారు అండ్ సక్సెస్ఫుల్లీ గంగా నైట్ సంతు ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ ప్రతాపములు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు. సో ఆల్మోస్ట్ అంటే ఇంకా ఎలిమినేట్ కాలేదు. మనకి ఇట్లా కొడుతున్నారు, వాళ్ళకి ఇట్లా కొడుతున్నారు మొత్తం తీసుకో. అంకుల్ ఇక పక్క కోట్లకోలే పోయింది. సీరియస్ డిస్కషన్ గోయింగ్ ఫర్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. 21-17 మ్యాచ్ ఎవరికి రా నెక్స్ట్ సుమో? జీవన్ అన్నోళ్ళకి మన నవీన్ అన్నోళ్ళకి మచ్చోళ్ళకి ఎలిమినేటర్ మ్యాచ్. ఇప్పుడు నేను షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నాను. మచ్చా ఏం రా భారీ ఆపుకొని కూర్చున్నావు? సరే ఎట్లా అనుకుంటే అట్లా రా. ఇద్దరం మంచిగా ఆడినా, ఓడేం తక్కువ ఆడలే. కానీ కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవాలి, అవి మాకు ఇంకా అలవాటు కాలేవు గంతి. ఏంటి సార్ అది? మీరు సరే సరేరా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ రా, అంతే. గాయ్స్ సో 4 teams క్వాలిఫైడ్. సో ఇప్పుడు సెమీఫైనల్ 1 సుమో టీమ్ వర్సెస్ జీవన్ టీమ్. యా, ఇలా గెలిచిన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్కి. సో విల్ వెయిట్ ఫర్ ద గేమ్. లెట్స్ స్టార్ట్. సుమో మీరు గెలుస్తారనుకుంటుర్రా? యా, ఐ బిలీవ్ సో. మేము గెలుస్తామని అనుకుంటున్నాము. చాలా స్ట్రగుల్ చేసాము ఇక్కడ వరకు రావడానికి. సో యా, జీవన్ సెమీఫైనల్ గెలుస్తావా? ఫర్ షూర్, పక్కా గెలుస్తాం. ఫైనల్స్ ఏం పాయింటా? ఏమో గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? మ్యాచ్ అయినా ఇక్కడ వెళ్దాం. వాళ్ళు ఓడిపోతారా చూసుకో. వాళ్ళు ఓడిపోతారా? ఏమంటారా? మ్యాచ్ అయినా ఇక్కడ నెక్స్ట్ సెమీఫైనల్ ఉంటాయి కదా, అప్పుడు వెళ్దాం. ఓకే, మీరేంద్ర అలా కాన్ఫిడెన్స్ వాళ్ళు గెలుస్తారని మీ? మేము ఆర్సీబీ లెక్క హృదయాలకు వెళ్తాం. హైయెస్ట్ ఫ్యాన్స్ మాకే ఉంటారు. మేము ఓడినా గెలిచినా మేము ఆర్సీబీతో సమానం. నీదిరా ఓన్లీ బ్యాటిల్ ఫీల్డే అంటావా? 12-9 ఇప్పటివరకు చాలా కసిగా ఆడిన విశాంత్ టీం ఇప్పుడు సైలెంట్ పడ్డారు. 14-all. This is an eliminator, guys. Remember, please. Good try, my boy. Good try. Game. Okay, ఇప్పుడు సెమీఫైనల్ 2 నవీన్ వర్సెస్ సుమో. ఏమైంది అన్నట్లు మనుషులు గెలుచుకున్నావు? బాబు చెప్పిన మాట మీద ఉన్నావు కదా. చెప్పినారు ముందే మట్టిగా వచ్చిండు. ఏడికి వచ్చినారా ఎట్టిగా? దగ్గరికి పోయి కవర్ చేస్తాడు ఇప్పుడు రెడీగా. సెమీస్ గాయస్. బేటా 19 game. Good game bro. Super ఆడిరా. సూపర్ గేమ్ బట్. ఫైనల్ సోలోలి రేట్ వచ్చింది సెమీఫైనల్ 2 మస్తు రేట్ వచ్చింది. లాస్ట్ 18 ఊరే ఒక పాయింట్ పోతే కదా ఊరే అనేది పెట్టు ఈ పక్క పెట్టు. ఈ మ్యాచ్ పెట్టాల్సింది. మస్తు అంటే మస్తు ఖతర్నాక్ ఇచ్చారు నవీన్ అన్న అండ్ రాఖీ భాయ్. మస్తు టైప్ టీమ్. ఓవరాల్గా సెమీఫైనల్ 2 టఫ్ వచ్చింది. నీకేమనిపించింది ఓవరాల్గా? ఈ మొత్తం ఓవరాల్ గేమ్ ఇది టఫ్. ఓవరాల్ గేమ్లో సెమీఫైనల్ 2 టఫ్ వచ్చింది అసలు.
సో ఇప్పుడు మన ఆడ లేడీస్ విశాంత్ ఆడుతున్నారు. లిక్కీ అండ్ విశాంత్ ఒక టీము, మధుబాల ప్రతిష్ ఒక టీము. ఆడుతున్నా ఆడుతుండే కదా మంచిగానే. ఒక కామెడీ చెప్తా, గేమ్ సీరియస్గా జరుగుతుంది. అయితే అంతకుముందు లిక్కి వచ్చి హాస్పిటల్లోని బ్రో జ్యూస్ తాగనంటే తాగన్నాడు. సో గేమ్ మస్తు 10-11 జరుగుతుంది. ఆశీ బ్రో ఒకటి సిల్లీ పాయింట్ ఓటిండు. లిక్కి వచ్చి అందుకే గోవా జ్యూస్ తాగమన్నా తాగిన ఆశీ బ్రో గోవా జ్యూస్ తాగితే పాయింట్స్ వస్తాయంట. అందుకే నాకు తాగిపించింది. జీవన్ బ్రో ఫైనల్లోకి వచ్చారు మరి. హోప్ఫుల్లీ గెలుస్తాం. 3 sets బెస్ట్ ఆఫ్ 2. సో అంతా గెలవాలని ట్రై చేస్తాం. ఓకే డన్. బెస్ట్ ఆఫ్ 3లో ఆల్రెడీ ఒక మ్యాచ్ జీవన్ విన్నారు. ఇది జీవన్ వాళ్ళ లీడ్లో ఉన్నారు. తీసినప్పుడే టఫ్ కాంపిటీషన్, చాలా టఫ్ వచ్చింది. చాలా టఫ్ వచ్చింది. 2 గేమ్లు గెలుస్తా అని చెప్పి బ్రో మాట మీద నిలబడ్డాడు. గుడ్ గేమ్ గైస్. అరే ఏమైందిరా గెలకోడు? స్రవంతి ఇంపాక్ట్ కూడా కిరీటం పెట్టుద్దా? జీవన్ అన్న అండ్ రవి ఫారెన్ ప్లేయర్ ని తీసుకొచ్చుకొని వాళ్ళు గెలిచారు. రవి ఫారెన్ ప్లేయర్, నాన్ నిజామాబాదియన్. సో వాళ్ళు టఫ్ ఇచ్చారు. సో ఇటకెళ్ళ ఫైనల్స్ వాళ్ళు గెలిచారు. గేమ్ అంతా మనోళ్ళు అదే ఫారెన్ ప్లేయర్ తోని వీళ్ళు నిన్న 10-12 మ్యాచెస్ ఆడారంట. 10 వీళ్ళు గెలిచిర్రు, 2 వాళ్ళు గెలిచిర్రు. దానికి నిన్న మొత్తం చెప్పుకున్నాడట ఈయన 10 గెలిచినాం అని. ఇప్పుడు ఫారెన్ ప్లేయర్ ఓడిపోయాడు. ఇప్పటికి కూడా అదే మాట చెప్తా, రోజు మేమే గెలుస్తాం కానీ 4 ఓడిపోయాం వాళ్ళతోటి.